హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తిందాంరా. ఈరోజు మనము తీయగా ఎంతో టేస్టీగా ఉండే నేతి బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ నేతి బొబ్బట్లకు కావాల్సినవి శనగపప్పు అండి. శనగపప్పును ఒక గంట పాటు బాగా నానబెట్టుకోవాలి. నానబెట్టిన శనగపప్పులో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ అండి నెయ్యి వేసుకోవాలి. తర్వాత కుక్కర్లో పెట్టి 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. శనగపప్పు ఉడికి చల్లారేలోపు బొబ్బట్లు కలుపుకుందామండి. ఒక మెజర్మెంట్ బౌల్ తీసుకుని ఒక బౌల్ నిండుగా మైదా పిండి వేసుకున్నాను. ఒక బౌల్ నిండుగా గోధుమ పిండి వేసుకున్నాను. ఒక పావు స్పూన్ పసుపు, ఒక పావు స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ నిండా నెయ్యి వేసుకుని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుని చపాతీ ముద్ద కన్నా కొంచెం లూజుగా కలుపుకోవాలండి. తర్వాత మూత పెట్టి అరగంట పాటు నానబెట్టుకోవాలి. పప్పు కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ శనగపప్పు తీసుకున్నాం కాబట్టి గ్లాసున్నర బెల్లం తీసుకుని ఒక అరగ్లాస్ నీళ్లు పోసుకుని పాకం రానివ్వాలి. మరి తీగ పాకం కాకుండా మరి ముదురు పాకం కాకుండా మధ్యస్థగా వచ్చిన తర్వాత మనం మెత్తగా మిక్సీ చేసుకుని శనగపప్పును వేసుకోవాలి. దాంట్లోనే ఒక పావు స్పూను యాలకుల పొడి వేసుకోవాలి. దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుని చల్లారిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత మీకు నచ్చిన సైజులో ఇలా ఉండల్లా చేసి పక్కన పెట్టుకోవాలి. మనం తోపును కలుపుకున్నాం కానీ దాన్ని మరలా ఒకసారి కదుపుకోవాలండి. కొంచెం నెయ్యి చుక్కేసి మెత్తగా కలుపుకోవడం వల్ల పిండి చక్కగా మెత్తగా వస్తుంది. ఒక అరిటాకు కొంచెం నెయ్యి రాసుకుని ఒక పక్కన ఉంచుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న చపాతీ ముద్దను తీసుకుని ఇలా చిన్నగా అప్పడంలా చేసి మనం చేసి పెట్టుకున్న శనగపప్పు ముద్దను దీంట్లో పెట్టుకుని అరిటాకు పైన బొబ్బట్లా ఒత్తుకోవాలండి. బొబ్బట్లు మరీ పలచగాను కాకుండా మరీ దలసగాను కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. దీనివల్ల బొబ్బట్లు చాలా బాగా వేగుతాయి, చాలా రుచిగా ఉంటుంది. ఒకటి చేసి పెనం పైన వేసిన తర్వాత మరొకటి ఒత్తుకోవాలండి. లేదా అంటే కనుక ఇలా పూరి ప్రెషర్తో కూడా నొక్కుకోవచ్చు. ఇలా అయితే కనుక కొంచెం పెద్దగాను చిన్నగాను మీకు నచ్చిన సైజులో నొక్కుకోవచ్చు. స్టవ్ పైన పెనం పెట్టుకోవాలండి. పెనం వేడెక్కిన తర్వాత మనం వేసి పెట్టుకున్న బొబ్బట్లు ఒకటి చెప్పున ఒకటి వేసుకోవాలి. ఒకటి వేసిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలండి. పైన నెయ్యి రాసుకోవాలి. ఈ నేతి బొబ్బట్లకి ఎంత నెయ్యి వేసి వేయించుకుంటే కనుక అంత టేస్టీగా ఉంటాయి. ఒకటి వేగిన తర్వాత అరిటాకుతో సహా బొబ్బట్టు వేసుకోవాలండి. అరిటాకును స్లోగా తీసుకుంటే కనుక బొబ్బట్టు విరిగిపోకుండా చక్కగా వస్తుంది. బొబ్బట్టు ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. దీనివల్ల పైన ఉన్న మైదాపిండి ముద్ద అంతా చక్కగా వేగుతుందండి. తర్వాత నెయ్యి వేసి కాల్చుకోవాలి. ఈ బొబ్బట్లకి నెయ్యి ఎంత వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. మీకు ఎన్ని బొబ్బట్లు కావాలో అన్నీ ఈ విధంగానే చేసుకోవాలి. అరిటాకు పైన చేసుకోవడం వల్ల సులువుగా వచ్చేస్తుందండి బొబ్బట్లు. మనం డైరెక్ట్గా పెనం పైన వేసిన అరిటాకుని తీసివేసుకోవచ్చు. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ పలచగాను కాకుండా మరీ దలసగాను కాకుండా ఒత్తుకోవాలి. చేతికి కొంచెం నెయ్యి రాసి ఒత్తుకోవడం వల్ల చక్కగా స్ప్రెడ్ అవుతుందండి. అలా మీకు ఏ సైజు కావాలో ఆ సైజు బొబ్బట్లన్నీ ఒత్తుకోవాలి. పిండి కలిపేటప్పుడు కొంచెం పసుపు వేయడం వల్ల చక్కగా పచ్చగా వస్తాయండి బొబ్బట్లు. చూడండి, పెనం కాలిన తర్వాత ఇలా అరిటాకుతో వేసేసుకోవాలి. అరిటాకుతో వేసిన తర్వాత స్లోగా అరిటాకు తీసుకుంటే కనుక బొబ్బట్టు చక్క పెనం పైన ఉండిపోతుందండి. అరిటాకు ఇలా స్లోగా తీసుకోవాలండి. మనం వేసుకున్న బొబ్బట్టు ఒకవైపు వేగిన తర్వాత రెండు వైపు తిప్పుకోవాలి. రెండు వైపులో నెయ్యి వేసి కాల్చుకోవాలి. నెయ్యి వేసి కాల్చుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి. 2 రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయండి బొబ్బట్లు. ఇలా మీకు ఎన్ని బొబ్బట్లు కావాలో అన్ని బొబ్బట్లు ఈ విధంగానే వేయించుకోవాలి. చూడండి, బొబ్బట్లు ఇలా రెండు వైపులు వేగిన తర్వాత ప్లేట్లో వేసుకోవాలండి. అంతే అండి, స్వీట్గా యమ్మీ అండ్ టేస్టీ అయినా నేతి బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా. మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. చాలా మెత్తగా వచ్చాయండి బొబ్బట్లు. అందరూ అయితే చాలా ఇష్టంగా కూడా తిన్నారు. మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. చూడండి, ఇలా మెత్తగా ఎంత బాగా వచ్చాయో బొబ్బట్లు. మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మా వీడియోస్ని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.